హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న చూశారు కదా, వాళ్ళ తమ్ముడు మాట్లాడిన ఈ వీడియో కూడా పెట్టాను. అలాగే ఏంటంటే వాడు చేసే వర్క్ వచ్చి ఫ్రెండ్స్, ఇంతకుముందు బెట్టింగ్లు, అదే ఏందో పేకాట బెట్టింగ్లని ఏ బెట్టింగ్లు అయితే వేసాడంట. వేసి చాలా దివాలైతే ఎత్తాడంట. ఎత్తిన తర్వాత ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ తమ్ముడు పోయి నేను కడతాలేరా అమ్మని చెప్పేసి అని తీసుకొచ్చాడంట. వాడు మళ్ళీ తీసుకొచ్చినా వాడు బుద్ధి అయితే మారలేదంట ఫ్రెండ్స్. అదేనంట, వాడు బుద్ధి అయితే మాత్రం ఎలాంటి మార్పు రాలేదంట. మళ్ళీ ఇంక అదే స్టార్ట్ చేస్తున్నాడు. ఇట్ట కాదని చెప్పేసి అని వాళ్ళ తమ్ముడు కూడా కోప్పడ్డాడంట. ఇప్పుడు వాళ్ళ ప్రెజెంట్ వాళ్ళ తమ్ముడే పాపం మా పిల్లల్ని చదివియటం కానీ ఏదైనా కానీ ఆమె ఏంటంటే బరిగొడ్లను పెట్టుకొని ఆమె ఏదో పనికి వెళ్తా ఉంది వాళ్ళ ఆవిడ. ఇంకోటి ఏంటంటే ఆమె పెళ్లి చేసుకున్న కాడి నుంచి నీచుడు అంతేనంట. ఎలాంటి మార్పు అయితే లేదంట ఆమె చెప్పింది. నేను చెప్పాను కదా సోమవారం వీడియోలో, నేను ఇట్ట వెళ్ళి కలిసి వస్తున్నాను అని చెప్పేసి ఆమె నాకు చాలా చెప్పింది. ఇట్ట జరిగిందమ్మ, నా జీవితంలో ఇలా అయింది, మా అమ్మ మా నాన్న ఎంతో ప్రేమగా పెంచుకుంటే అది ఇట్ట చేసాడని చెప్పేసి అని. ఇంకంతే, ఆడవాళ్ళ తలరాత అన్నీ సాగితేనే ఫ్రెండ్స్ లేడీస్ బాగోతాం. ఏమి జాగపోతే చాలా ఇబ్బంది. నిజంగా నేను చెప్తున్నాను కదా, తల్లిదండ్రులను కూడా ఆడపిల్లలు మర్చిపోతారు. తాళి కట్టిన భర్త మంచోడైతే తల్లిదండ్రుల మీద ధ్యాస ఉండదు, ఎవరి మీద అసలు ఆలోచనే ఉండదన్నమాట. కానీ తాళి కట్టిన భర్త మాత్రం కరెక్ట్గా లేకపోతే ఆడదాని జీవితం నిజంగా అంధకారమే. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే వాడు చేసే శాస్త్రాలకి ఆమె చెప్పేదానికి ఇప్పుడు ఆమె బాధపడుతుంది. ఇప్పుడు వాడు చేసి ఆ పిల్లలను తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారని ఒకళ్ళు వస్తున్నారు, డబ్బులు తీసుకున్నారని ఒకళ్ళు వస్తున్నారు మా ఇంటికి. ఇంతకు ముందు కూడా చాలామంది వచ్చారమ్మా, మీరు ఇంకా ఒంగోలు నుంచే వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు, మరి వాడిని నమ్మి ఎలా ఇస్తున్నారు డబ్బులు మాకైతే తెలియట్లేదని చెప్పేసి ఆమె బాధపడుతుంది. వాస్తవం కూడా అంతే ఫ్రెండ్స్. అసలుకి అంటే నేనేమనుకుంటున్నానంటే, ఇలాంటి ఎదవులు ఈ బజార్లో ఒకళ్ళని మోసం చేసి వేరే బజార్కి వెళ్ళి మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ వేరే బజార్లను కూడా అంటే ఆ బజార్లో ఉండడం కూడా, వీళ్ళకి ఒక్క బజార్ అయితే గ్యాప్ వస్తే చాలన్నమాట. ఇప్పుడు మేమైనా కానీ, నేను చెప్తున్నాను కదా, నేనైనా యూట్యూబ్ ఛానల్ ఉండబట్టి పెట్టాను. అదే యూట్యూబ్ ఛానల్ లేకపోతే నేను మాత్రం ఎవరో చెప్పుకునేదాన్ని. ఇంకోటి, కొంతమంది అక్క కేసు పెట్టవచ్చు కదా అని అన్నారు. కేసు వాడి మీద ఆల్రెడీ చాలా ఉండేరా, చాలా ఉండి వాడి మీద కేసు. పోలీసులు కూడా ఎదుగుతున్నారని మాత్రం తెలిసింది. అది వాళ్ళ ఊరోళ్ళు చెప్తేనే తెలిసింది అది కూడా. ఎందుకంటే అదే పిల్లోడు కనిపించట్లేదని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ పేరు అన్నారు కదా దాని మీద. మరి వాడు ఎలా తప్పించుకొని తిరుగుతున్నాడో ఏమో తెలియదు. ఇక వాడేందంటే, కొంతమంది ఏం చెప్పారంటే వాళ్ళ ఊరోళ్ళు ఎక్కువ విజయవాడలో తిరుగుతున్నాడు అని చెప్పేసి అని అన్నారు. విజయవాడలో ఉండేవాళ్ళు జాగ్రత్త అండి, పిల్లలు జాగ్రత్త ఫస్ట్. పిల్లలు ఇది కాకపోతే మళ్ళీ పెద్దోళ్ళు స్కూల్కి వెళ్తున్నా చేస్తున్నా కొద్దిగా ఒక్క గంట మీ పిల్లల్ని కనిపెట్టుకునే ఉండండి. ఇలాంటి ఎదవల్ని నమ్మటానికి లేదు కదా, అందుకని చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పాను కదా కేసు ఆల్రెడీ వాడి మీద 2, 3 ఉండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ బెట్టింగ్ కేసులో ఉండి కేసు, ఇలా డబ్బులు వేయించుకున్న వాళ్ళు కూడా పెట్టుకునే ఉంటారు. మనం అంటే తక్కువ అమౌంట్, 5,000, 5,000, నలుగురు 20,000 అంతే. ఇంతకంటే ఎక్కువ అమౌంట్ వేసిన వాళ్ళు కూడా పోయారంట వాళ్ళ ఊరికి. ఇలా మోసం చేసాడు మీ అబ్బాయి, డబ్బులు తీసుకున్నారని. ఏం చేస్తారు వాళ్ళు? ఇక వాళ్ళు కూడా చూసి చూసి వాళ్ళ తమ్ముడు కూడా వదిలేసి ఊరుకున్నాడంట. ఎంతసేపు అని చెప్పి, ఎవరైనా ఒకసారి తప్పు, 2 సార్లు తప్పు, అంతేగాని ఇంకా పొద్దుగూకులు ఇంకా అదే బతుకైతే వాళ్ళు మాత్రం యాడ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడే పాపం ఆ పిల్లల్ని ఇప్పుడు పోషించటం, ఆ పిల్లల్ని చదివేయటం, ఆమె వాళ్ళని కనిపెట్టుకొని ఉండటం, అత్త ఆ మర్దిని కనిపెట్టుకొని ఆమె బతకటం, అది ఆమె పొజిషను. ఇంకా ఆమెను మనం గట్టిగా ఏం అడుగుతాం ఫ్రెండ్స్? ఆమె అయితే చెప్పాల్సినవన్నీ చెప్పింది. మీరే కదమ్మా చాలా మంది వచ్చారు ఇలాగనే అని చెప్పేసని. ఇక మనం చేసేది ఏం లేదు ఫ్రెండ్స్. ఆ ఎదవ ఇంకా మారడు, ఇంక అంతే. వాడు చచ్చేదాకా ఆమె ఒకటే అంది, వీడు చచ్చినా నాకు ప్రశాంతంగా ఉండేది అని చెప్పేసని. కానీ అలాంటి వాళ్ళు తొందరగా చావరు, చాలా మందిని మోసం చేసి చస్తారు. అదేంటంటే ఇంక అంతే, మనం ఇంకా ఏం మాట్లాడలేమన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, అంటున్నారు కదా అక్క మీకు ఎలా పరిచయం అయ్యాడు ఏంటని. నేను చెప్పాను ముందు వీడియోలో కూడా, ఇలా అంటే మా బాబు బాగాలేని తర్వాత కొద్దిగా మైండ్ ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి అని ఫ్రెండ్స్ దగ్గరికని పంపించాము మేము. ఫ్రెండ్స్ దగ్గరికి పంపిస్తే ఆ ఫ్రెండ్స్ క్యాంటీన్ దగ్గరికి వెళ్తారు. అంటే క్యాంటీన్లు ఒప్పుకుంటారు కదా ఏదైనా ఫంక్షన్కి అట్ట. వాళ్ళతో పాటు మా బాబు కూడా వెళ్ళాడనమాట. మా బాబు కూడా గుంటూరు వెళ్తే
వాడు అక్కడ తగిలాడు. అక్కడ తగిలి నేను గోవా తీసుకెళ్తాను, జాబులు ఇప్పిస్తానని మా బాబు ముందుగానే చెప్పాడనమాట. అమ్మ ఇట్టని. నేనేమన్నానంటే, "వద్దు నాన్నకి చెప్పి అప్పుడు చూద్దాంలే. ఇప్పుడే ఎందుకులే అసలు వద్దులే" అన్నా. ఎందుకంటే వీడు బాగలేనోడు గదా! అందుకని చెప్పేసని వద్దన్నాం. తర్వాత అది చెప్పి గూడా నాకు 2, 3 నెలలు అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మొన్న ఇటీవల ఫోను చేశాడు. "అమ్మ మళ్ళీ ఆయనొచ్చాడమ్మా, ఇట్టడి సంగతి వస్తున్నాడంట" అని చెప్పేసని. గోవాలో ఏంది రోజుకొచ్చి 1500 మేనేజర్‌కి సప్లై చేసేవాళ్ళకి రూపాయలు. ఆహ్, అక్కడ అంతా వాళ్ళదేను రూము, గీము అని చెప్పేసనన్నాడు. మీరు టికెట్ డబ్బులే కడితే చాలు. తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇస్తారు అని చెప్పేసనంటే, కొంతమంది మామూలుగా ఈ యూట్యూబ్‌లో అట్ట చూస్తుంటాం గదా! గోవాలో జాబ్‌లని. నిజమే కావాలా ఈడు ఆల్రెడీ నేను 2, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అన్నాడు గదా! పైపెచ్చేందంటే క్యాంటీన్‌లకి అక్కడ ఎళ్లి ఆయనకి గూడా తెలుసంట. నిజమే కావాలని చెప్పేసని నమ్మి ఒక నలుగురమైతే డబ్బులైతే కట్టాము. అది పిల్లలనైతే పంపియదలుచుకోలేదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. మా బాబునైతే పంపియాలనుకోలేదు. ఫస్ట్ మా హస్బెండ్ ఇంకా నలుగురెళ్లి అసలక్కడ వాతావరణం చూసి తర్వాత పిల్లలని పెట్టొచ్చులే అని అనుకున్నాము. ఎందుకంటే మా బాబుకి 10థ్ అయిపోయింది. లేదు. నేను గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పేసనన్నా. మీకు గుర్తుందో లేదో. ఆ గుడ్ న్యూస్ బదులు ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పాల్సొస్తుంది. గుడ్ న్యూస్ గూడా చెప్తాను. ఫస్ట్ నేను అదే చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఇది ఇలా జరిగింది. ఇంక చెప్పలేకపోయాను. అది గూడా చెప్తాను. కాబట్టి ఏందంటే, ఎవ్వరిని గూడా నమ్మి పిల్లలనైతే పంపియొద్దు. మేమక్కడ మనకు తెలిసినోళ్ళైనా సరే, లాస్ట్‌కి నేను చెప్తున్నా గదా! మన ఇంటి పక్కనోళ్ళైనా సరే, నమ్మి పంపించే రోజులు గాదు ఈ పిల్లల్ని. ఆడపిల్లలైనా అంతే, మగ పిల్లలైనా అంతే. పిల్లలంటే ఏ పిల్లలైనా ఒకటే గదా ఫ్రెండ్స్. ఆడపిల్లలేంది, మగపిల్లలేంది. ఇంతకుముందు మగపిల్లలు యాడ పోయొచ్చినా తిరిగొస్తారులే అని ధైర్యంగా ఉండేది. ఇప్పుడు మగపిల్లలను గూడా మాయం జేస్తున్నారు గాబట్టి నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి. పిల్లల్లో ఆడ, మగ అని చెప్పేసి అదేం లేదు. ఇలాంటోళ్ళు ఈదికొకళ్ళుంటారు. ఊరికి గూడా గాదు. ఈదికొకళ్ళుంటారు. అదేందంటే మనకు తగిలితేనే మనకర్థమయ్యేది. ఇంతకుముందు టీవీల్లో అట్ట నేను చూసేదాన్ని. వాళ్ళలా మోసం జేశారు, వీళ్ళెలా మోసం జేశారని. ఇలా ఎలా మోసపోతారు అనుకునేదాన్ని. కానీ ఇదిప్పుడు నా దాకొస్తే గాని నాకర్థం గాలేదు. నాకంటే చెప్తున్నా. యూట్యూబ్ ఛానెల్ ఉంది గాబట్టి నేను పెట్టాను. అదే ఆ ఛానెల్ లేనోళ్ళు నేనైనా అంతే. ఇప్పుడు ఈ ఛానెల్ లేదనుకో సైలెంట్‌గా ఉండేదాన్ని ఏడ్చుకుంటా. ఎందుకంటే స్టేషన్‌కి పోతే ఏమైద్దో అట్టా, ఇట్టా అని. ఉండబట్టి నేను ఒక నలుగురికి పనికొస్తదిది. మనం నష్టపోయినా అవతలోళ్ళు నష్టపోకుండా ఉంటారని చెప్పేసని నేను ఛానెల్‌లో పెట్టడం అయితే జరిగింది. వాడి గురించి డీటెయిల్స్ అయితే ఇదే. వాడు గోవా లేదు, ఏమి లేదు. అన్నీ మాయ మాటలేను. వాడు విజయవాడ, గుంటూరు అటు ఇటే తిరుగుతా ఉంటాడని చెప్పేసని వాళ్ళ తమ్ముడే చెప్పాడనమాట. ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఏ ఊరైనా సరే వాడు మోసం చేయడానికి విజయవాడ ఎక్కడ, మరి ఒంగోలు ఎక్కడ మమ్మల్నే మోసం చేశాడు. కాబట్టి ఎవరైనా గానీ వాడి మాయ మాటల్లో పడమాకండి. ఇది ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పిల్లలు గాని రాకుండా పోయిరని అన్నారు చూడు. వాళ్ళ దాకా చెప్తే వాళ్ళు ముందుకొస్తే ఏదన్నా మనకు కొద్దిగాన్నా అసలకి ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగిందని వాళ్ళ సైడ్ నుంచి ఏదన్నా చెప్తారేమో ఇందాము. అది గూడా నేను పెట్టొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి కాదు గాబట్టి నేను చెప్తున్నాను. ఇది వాడి గురించయితే. మళ్ళీ వాడి గురించి ఇన్నారు గదా! వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు అన్నీ వాళ్ళ బాబాయ్ ఓళ్ళన్నీ మాట్లాడినియి. ఇంకింతే ఫ్రెండ్స్. వాళ్ళ భార్య చెప్పినయయితే చాలా ఉండి. అది నేను చెప్తానే ఉంటా. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ గురించి కాతే పేర్లు చెప్పను. వాళ్ళ ఫోటోలయితే చూపిను గానీ, వాళ్ళు పడ్డ అగసాట్ల గురించయితే ఖచ్చితంగా నేను చెప్తాను. ఈ నీచుడి గురించి అంత తేలిగ్గా వదిలిపెడితే అట్ట, ఈ నీచుడు చాలా పనులు చేశాడు. అయన్నీ గూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. కాపోతే కొద్దిగా లేట్ అవుతా ఉంటది. వీడియో పెడతానే ఉంటాను. డైలీ చూస్తా ఉండండి. ఓకేనా? సరేనా? ఎవరైనా మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే మాకు కొద్దిగా సపోర్ట్‌గా ఉంటది నాకు. అందుకనే చెప్తున్నాను. ఈడి ఫోటో వస్తానే ఉంటది వీడియో అయిపోయిన దాకా. ఎవరికన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్. పనికొస్తది గదా! అందుకని చెప్తున్నాను. సరేనా? ఓకే. బాయ్.